ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్కబోర్ల పడు తప్పది. ముఖ్యమంత్రి గారి పర్ఫార్మెన్స్ 16 నెలల ఎరకైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు కూరుకుంటా ఉంది? 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత 6 నెలలకు వచ్చిన ఎంపీ ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డది. 17 స్థానాలలో సగం స్థానాలను కూడా సాధించలేకపోయింది. దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేనొక్కరిని గెలిపించిన కాంగ్రెస్ పార్టీని ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి ఓడగొట్టాలని చూస్తే ఈయనపై ప్రచారం చేస్తే ఉన్న 2 ఎమ్మెల్సీలు బీకినాయి. సో ఈయన పర్ఫార్మెన్స్ ఏందో పక్కాగా బయటికి వచ్చిన తర్వాత ఈయన ముఖ్యమంత్రికి అన్ఫిట్ అని అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం? మా బీసీ ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను నెరవేర్చకుండా ఇక మేము నోటిఫికేషన్లు వేస్తాం, బీసీల సావుర్రి మేము ఆడ తీర్మానం చేసి కాగితం బయట వారేసినాం అని చెప్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీలు ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చురా? నీ కుర్చీ గుంజేస్తాం బీసీలం. 42% రిజర్వేషన్ అమలు చేయకుండా నీవు నోటిఫికేషన్లకు పోయినా స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినా గ్రామాన తరిమి కొడతారు బీసీలంతా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.